కుస్తీ ప్రాక్టీస్ ఆ! ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఒరిజినల్ కుస్తీ ఫైటర్స్‌తో షూట్ చేశారన్నారు నిజమా యెస్. అది? మనకి అన్ని కుస్తీ శాలల నుంచి కోచ్‌లని వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. మీకు టీజర్‌లో చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ట్రైలర్ వస్తుంది 18కి. అవును. అందరి మైండ్‌లు బ్లాక్ అయిపోతాయి. సెట్‌లకే దాదాపు 50, 60 కోట్లు అయినాయని అంటున్నారు. బాగా ఖర్చయింది. మొత్తం ఎన్ని పాటలు ఉంటాయి? ఎంత వర్క్ చేశారనేది మనకి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అలా ఉన్నాయి ఆహా! సినిమాలో. ఏది ఎలా ఉండబోతుంది అది మూడోది స్పెషల్ సాంగ్ అనేది? మంచి డాన్స్ నెంబర్ అండి అది. నాకు తెలిసి పబ్‌లో వాటిలో ఇంకా హ్మ్. నెక్స్ట్ హల్చల్ అవుతుంది ఆ సాంగ్. విలేజ్ సెటప్ వేశారు మొత్తం? విజయనగరం స్ట్రీట్ లాగా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. చరణ్ గారిని ఈ 2 సంవత్సరాలు దాదాపు 1 సంవత్సరంన్నర నుంచి దగ్గరగా చూస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషను, ఈ చేంజ్ ఓవర్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆయన డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ! ఆల్మోస్ట్ ప్రతి హీరో చేస్తారు. బట్ దీంట్లో ఉండే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ట్రెమెండస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. హ్మ్. అంటే ఒక 2, 3 వీక్స్ టైంలో, ఒక 2 మంత్స్, 3 మంత్స్ టైంలో టోటల్ చేంజ్ ఓవర్. హ్మ్. సో, దానికి ఆయన ఎన్ని ఫ్యాక్టర్స్‌ని ఫేస్ చేశారు, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది అవునా? యాహ్! ఏవండీ ఓవర్‌నైట్ ఏం జరగదు. ఒక మీకు అంత బాడీ రావాలి అంటే ఎంత డైటింగ్ మెయింటైన్ చేసి ఉంటారు, ఎంత అసలు ఇది అసలు చేసి ఉంటారు. మామూలుగానే ఆయన ఫిట్‌నెస్ ఫ్రీకు. అవును. దానికి ఆయనకే కూడా ఇంత ఛాలెంజ్ ఉందా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనకి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అలా ఉన్నాయి ఆహా! సినిమాలో. ఓకే. ఓకే. హ్మ్. మామూలుగా ఒరిజినల్ కుస్తీ ఫైటర్స్‌తో షూట్ చేశారన్నారు నిజమా యెస్. అది? యెస్ అండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళని? మనకి తెలుగోళ్ళేనా? అంటే తెలుగు వాళ్ళున్నారు. బయట దీని దగ్గరకున్నాడు. ఆల్మోస్ట్ మనకి అన్ని కుస్తీ శాలల నుంచి కోచ్‌లని వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఆహా! దాంట్లో ఒక మంచి బిల్డ్స్ ఉన్నోళ్ళని ఇది చేయడం జరిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు కనిపించే ప్రతి ఒక్కళ్ళు కుస్తీ పైల్వాన్‌లే. ఓహ్! ఆ నేచురల్ ఒరిజినల్ యెస్. పైల్వాన్స్. ఒరిజినల్ పైల్వాన్‌లే. ఆ! ఆ! ఒరిజినల్ పైల్వాన్‌తో మరి టైమింగ్ ఎలా అండి? ఇంత భారీ అదే అంటే స్టార్ హీరో అయ్యుండి ఒరిజినల్ పైల్వాన్‌తో ట్రెమెండస్ ట్రైనింగ్ ఆల్సో ఈ అండర్‌గాన్. ఇప్పుడు అవునా? కుస్తీ ప్రాక్టీస్ ఆ! ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. మీకు టీజర్‌లో చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు హ్మ్. ట్రైలర్ వస్తుంది 18కి. అవును. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓవరాల్ సినిమా ఇంపాక్ట్ ఏముండబోతుందనేది కూడా అందరి మైండ్‌లు బ్లాక్ అయిపోతాయి. అవునా? ట్రైలర్ చూస్తే. ఓకే. సూపర్ అండి. పాటలకి 2 పాటలకి రిలీజ్ అయిన 2 పాటలకి విపరీతమైన బజ్ వచ్చింది. విపరీతమైన అప్రిషియేషన్ వచ్చింది. అవును. రీల్స్ కూడా విపరీతంగా చేసేసారు. అవును. మనకి ఇక్కడ తెలుగే కొట్టే కాదు నార్త్‌లో కూడా యెస్. మంచి అవును. అప్రిషియేషన్ వచ్చింది. అసలు మొత్తం ఎన్ని పాటలుంటాయి? ఎంత వర్క్ చేశారనేది అదొక ఇది. అది కాకుండా స్పెషల్ సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అవునండి. టెక్నికల్‌గా సినిమాలో మనకి అదే చెప్తున్నా నేచురల్‌గా ఉండాలి. ఫోర్స్డ్ ప్లేస్‌మెంట్, కమర్షియల్ ఫార్మాట్ చేయకూడదనేది ఉద్దేశ్యం. ఆ! సో, ఏ సెట్ కూడా మనం కమర్షియల్‌గా లిబర్టీ తీసుకుందేం లేదు. ఆ! విజువల్ లిబర్టీ తీసుకున్నాం. విజువల్ ఇంపాక్ట్ కోసం ఏం చేయాలనేది చేసాం. మీకు 2 సాంగ్స్ ఆల్రెడీ 'చిక్కిరి' వచ్చింది, ఇదొచ్చింది. ఇవి 2 కాకుండా 'రై రై రారా' ఓన్లీ మౌంటేజ్ సాంగు అన్ని ఏరియాలో చేశారది. యెస్. హ్మ్. అంటే ఏదున్నా ఆ విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలు జోన్‌లోనే ఉంటదండి. ఔట్ ఆఫ్ ద హ్మ్. బాక్స్ ఎళ్ళిందేం ఉండదు. విలేజ్ సెటప్ వేశారా మొత్తం? విజయనగరం స్ట్రీట్ లాగా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మోర్ ఓకే. ఫ్యాక్టర్స్ అక్కడ మనకి అవసరం ఉండి ఓకే. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ సెట్ ఏసి అలా హోల్డ్ చేసాం. ఓకే. ఏ వెదర్ కండిషన్స్‌కైనా ఎలా అయినా వాడుకునేలాగా. వావ్! హ్మ్. దీనికి బాగా ఖర్చు భారీగా పెట్టారంటున్నారు నిజమేనా అది? యెస్. ప్రొడ్యూసర్ వైస్ ఆయన ఫస్ట్ సినిమా ఆయన. హ్మ్. ఐ థింక్ ఇప్పుడు నేనెలా ఈ సినిమా కథని ఫస్ట్ నేను స్పెల్ బౌండ్ మాటలు మాట్లాడలేకపోయాను, నార్మల్ అవ్వలేకపోయానన్నానో, హ్మ్. అదే విధంగా ప్రొడ్యూసర్‌ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఆయన ఈ కథని ప్రేమించినంతగా నాకు తెలిసి ఎవరు ప్రేమించుండరు. ఓహో! ఆయన అంత నమ్మారు. హ్మ్. సో, ఎక్కడ గూడా కాంప్రమైజ్ అయ్యి చేసిన ఫ్యాక్టర్స్ ఏం లేవు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ హి ఈస్ ప్రెజెంటింగ్ ద ఫిల్మ్. హ్మ్. అలాంటిది ఏమి ఉండదు. అండ్ అబ్బా! చరణ్ గారంటే ఆయనకి విపరీతమైన అభిమానం. ఓకే. అవన్నీ మీకు క్వాలిటీలో గాని, దేంట్లో గాని ఎక్కడైనా గాని కనిపిస్తుంటాయి. ఏమో మీరు క్లారిటీ ఇవ్వాలి. సెట్‌లకే దాదాపు 50, 60 కోట్లు అయినాయని అంటున్నారు నిజమేనా అది? అంత అవ్వలేదులెండి. బట్ బాగా ఖర్చయింది. బాగా ఖర్చయింది. హ్మ్. ఓకే. మా డైరెక్టర్ బుచ్చిబాబు గారి సంగతండి. బుచ్చిబాబు గారు ఆ! సెట్‌లో ఎలా ఉంటారు? మీకు కథ చెప్పినప్పుడు ఆయన ఎలా? కథ చెప్పినప్పుడు మాత్రం నేనైతే షాక్ అయిపోయానండి. ఆ! ఏంటి కథ ఇలాగుంది అంటే, నేను అంటే నరేషన్‌లోనే ఐ వెంట్ త్రూ దట్ ఎమోషనల్ జర్నీ. అవునా? సో, ఓకే. ఆల్మోస్ట్ హ్మ్. ఫీలొచ్చింది. సో, అది మనం విజువల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయగలుగుతామా లేదా అనేదే ఛాలెంజ్. ఓకే. నేను కథ ఇన్నప్పుడు. హ్మ్. ఇది మనం తీసుకెళ్ళగలుగుతామా ఆడియన్స్‌కి, హ్మ్. మన విజువల్ స్టోరీ టెల్లింగ్‌లో అనేటువంటిదే ఛాలెంజ్. ఓకే. అండ్ ఆయనకు కావాల్సింది ఆయన ఖచ్చితంగా ఏ రోజు గెలవకుండా లేడు. హ్మ్. డైరెక్టర్ విజన్ ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ కూడా. అంతేనా? సో, అది సినిమాకి హెల్పే అవుతది. ఓకే. అంటే కొంతమంది డైరెక్టర్స్ నాకిది కావాలని పర్టిక్యులర్‌గా చెప్తారు. అది ఒకవేళ ఉంటే ఓకే. లేకపోతే సరే లేట్ అయిపోతుంది గదా!
కాంప్రమైజ్ అయిపోయి తీసేయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. అవునా? సినిమా నాకు ఆయనతో ఏ రోజు డిస్కషన్లు ఎక్కువ జరగల. జరగలేదు. కథ వైజ్ డిస్కషన్లు కానీ అవుట్పుట్ వైజ్ ఏదన్నా ఆయనకి నాకు ఇలా అనిపిస్తుందండి, లేకపోతే ఇక్కడ ఏదన్నా కొంచెం మంచులాగా ఏమన్నా డీల్ చేసుకుందాం, ఎర్లీ మార్నింగ్ లాగా అనుకుంటే బెటరా, అలాంటి కన్వర్జేషన్స్ తప్ప సెట్ వైజ్ అసలు ఫుల్ ఓపెన్ హ్యాండ్ నాకు. డిజైన్ వైజ్ మీరు బెస్ట్ ఇస్తారని తెలుసు, మీరు బెస్ట్ ఇవ్వండి అనే దాంట్లో జర్నీ. సో ఏదన్నా అప్పటికప్పుడు చేసింది ఏం కాదండి, ముందే ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుంది. సో ఏదైనా క్లాజెస్ ఉన్నా, ఏదైనా అండర్స్టాండింగ్ ఉన్నా మనకి ఇలా వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఇలా ఇటు సైడ్ ఏదైనా దారి ఉంటే బెటర్, లేకపోతే ఇక్కడ ఒక ఇల్లు ఉంటే బెటర్, ఈ టైప్ అని డిస్కషన్స్ చేసుకున్నాకే సెటిల్ స్టార్ట్ చేసాం. ఓకే. ఇక 2 పాటలు అంటే పెద్ద హిట్ అయినాయి. 3వ పాట ఆల్రెడీ షూట్ చేస్తారు. అవును, ఏది ఎలా ఉండబోతుంది అది 3వది స్పెషల్ సాంగ్ అనేది? మంచి డ్యాన్స్ నెంబర్ అండి అది. అవునా? మంచి డ్యాన్స్ నెంబర్, ఒక రెట్రో మూడు, ఒక పబ్ సాంగ్. నాకు తెలిసి పబ్లో వాటిలో ఇంకా నెక్స్ట్ హల్చల్ అవుతుంది ఆ సాంగ్. స్పెషల్ సాంగ్. యా యా ఎలా 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 జరిగింది షూట్ అనేది? శరణ్ గారు ఎలా జరిగారు? కో ఆర్టిస్ట్ ఆవిడ శృతి హాసన్ ఎస్, ఎలా? ఇద్దరు పర్ఫార్మర్సే. సో డాన్స్ వైజ్ అసలు దాంట్లో ఏం లేదు. సో ఆ సెట్ కూడా ఒకానొక సిచ్యువేషన్లో మనకు కుస్తీ గిస్తీ ఈ టైంలో ఉండే ఫ్యాక్టర్స్, ఆ సాంగ్ చూస్తే కూడా అంతా ఒక కుస్తీ సెటప్ సరియల్గా వేస్తే, అంటే యాజ్ చేసి కుస్తీ సెటప్లా కాకపోయినా ఒక ఎరీనా లాంటి డిజైన్ కనిపిస్తుంటుంది అక్కడ దాంట్లో. అవన్నీ తెలుస్తాయి. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో డిజైన్ చేసేటప్పుడు మేము వాడిన ఫ్యాక్టర్స్. ఓకే. ఝన్ 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 తెలుగు వన్